వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. టైము 11 అవుతుంది. సరే, చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నాకు ఈరోజు ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాను. అంటే అండి 2-3 నెలల నుంచి నాకు రెండు పళ్ళ మధ్యన గ్యాప్ వచ్చేసి మొక్కజొన్న పొత్తైన కొబ్బరి ఇలాంటివి తింటే బాగా ఇరుక్కుంటున్నాయండి. దాంట్లో ఇరుక్కుంటున్నాయి. నేనేం చేస్తున్నాను, ఏదో పిన్ అన్నా లేదన్నా టూత్ పిక్ అది పెట్టి లేదా కరివేపాకు ఈయనబెట్టి పొడవడం అలా చేస్తున్నాను. ఒకసారి చిగురు వాస్తుంది. ఒక డాక్టర్ని కన్సల్ట్ చేశానండి. కన్సల్ట్ చేస్తే ఆయన పళ్ళ మధ్య గ్యాప్ ఉంది, పళ్ళు అరగదీసి క్యాప్ వేయాలి, ఒక్కొక్క పళ్ళకి 7,000 అన్నారు. ఆల్రెడీ 2 పళ్ళకి క్యాప్ వేసింది, ఆ మధ్యలో కూడా గ్యాప్ ఉంది. నాకు ఒక సైడ్ ఏమైనా తింటే ఆ పళ్ళల్లో ఇరుక్కున్న దానివల్ల డిస్టర్బెన్స్. తర్వాత మనం వచ్చేసి ఇంట్లో ఉంటే బ్రష్ చేసుకుంటూ ఏదో ఏదో విధంగా మనం పళ్ళు క్లీన్ చేసుకుంటాం. బయటకు వెళ్ళినప్పుడు కుదరదు. పళ్ళు చిగురు నొప్పి రావడం ఇలా ఉంటే మెయిన్ అండి బడ్జెట్ కదండి. 7,000 14,000 కదండి. ఎంతైనా పళ్ళకి ట్రీట్మెంట్ చేసుకుంటాం. కానీ నాకు పళ్ళ డాక్టర్ అంటే భయం. పళ్ళు అరగదీస్తారు, నా మిషన్ అంటే భయం. వెళ్ళాలంటే బద్దకిచ్చేస్తానండి. 2 నెలలు 3 నెలల నుంచి ఒకే బద్ధకం. వెళ్తే పళ్ళు అరగదీస్తారు, సెన్సిటివ్గా ఉంటుంది. మళ్ళీ క్యాప్ అంటారు, 2-3 సిట్టింగ్లు వెళ్ళాలి. పళ్ళ హాస్పిటల్కి వెళ్ళడం ఇష్టం ఉండదు. కానండి పళ్ళు మనం 6 మంత్స్కి ఒకసారి చెకింగ్ చేసుకోవాలండి. పళ్ళు చెకప్ చేయించుకోవాలి. తర్వాత వచ్చి పళ్ళకి రిపేర్ ఉంటే చేసుకోవాలండి. పళ్ళు పోతే లైఫ్లో మళ్ళీ ఏం తినలేము, కాన్ఫిడెన్స్ పోతుంది. చాలామంది ముందు పళ్ళు పోతే మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడతారు, స్పష్టత ఉండదు, షై ఫీల్ అవుతారు, ఇన్ఫీరియారిటీ. పళ్ళు ఎప్పుడు మనం బ్రతికినాళ్ళు పళ్ళతో తినాలి, పళ్ళుని యూజ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ సరే బడ్జెట్ విషయమే కదండి, ఏదైనా చేసుకోవాలని. నాకు మొన్న వినాయక చవితి దాని ముందు ఫంక్షను, పిల్లలు ఏదో వాళ్ళ వీలు చూసుకుని అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయానండి. నేను 2-3 ఒక ప్రాబ్లం వస్తే ఒక డాక్టర్ని చూడండి, 2-3 సజెషన్ తీసుకుంటా. దాని ముందు చేసిన వాళ్ళు క్యాప్ వేయాలి అది ఇది చెప్పేసారు. క్యాప్ వేయడం అంటే అండి వేస్తే ఒక 10 years ఉంటుంది. తినడానికి వాటికి ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది అంటే నొప్పి ఏం లేదు. ఆ చిగుళ్ళ మధ్య ఏదో ఒకటి ఇరుక్కోవడం, దాన్ని వచ్చి నేను పిన్నిస్ పెట్టి పొడవడం, లేదంటే టూత్ పిక్ పెట్టి పొడవడం, లేదా బ్రష్ చేసినా కూడా అంత సాటిస్ఫాక్షన్ లేదు దానికి. ఇవాళ పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా సింపుల్ అండి. అది ఏం లేదు, 2 డాక్టర్లు క్యాప్ వేయాలి, అరగదీయాలి అవి చెప్పారు చూడండి. అది ఏం చేయలేదు. జస్ట్ 160 రూపీస్తో నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఏం లేదు, మనం తిన్నప్పుడు 2 పళ్ళ మధ్య ఇరుక్కుంటుంది చూడండి, దాన్ని పిన్నీసులు టూత్ పిక్లు పడవకుండా జస్ట్ అండి ఇలాంటిది ఒక 5 బ్రష్లు ఉన్నాయండి. బ్రష్లు అంటే ఇవి ఎలా ఉన్నాయి అంటే అండి మీకు చూపిస్తాను చూడండి. మనం ఎంత ఉన్నాయంటే 3 ఇంచులు ఉంది చిన్నది. ఇది వచ్చి మన బాటిల్ కడుగుతాం చూడండి, చిన్నది. ఎంత ఉందంటే 1 ఇంచు ఉంది. దీనికి వచ్చి బ్రిసెల్స్ ఉన్నాయి. ఇది పళ్ళ మధ్యన గ్యాప్లో అండి. అలా మనం దీన్ని ఒకసారి పళ్ళ మధ్యన గ్యాప్లో ఇన్ చేసి మనం ఇలా లాగితే పళ్ళ మధ్యన అంతా వచ్చేస్తుంది. దీనికి బ్రిసెల్స్ ఉన్నాయి, బాగా తెలుస్తుంది మీకు. చాలా చిన్నదండి. దీనికి క్యాప్ కూడా ఉంది. మీకు క్లోజప్లో బాగా చూపిస్తాను చూడండి.